ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది. ఏరా గ్యాప్ ఇచ్చావు? ఇవ్వలే, వచ్చింది. వెల్కమ్ బ్యాక్ డెవలప్ పండు. అండ్ వీకెండ్ వచ్చేసింది, మంచి ఊపులో ఉంటారు. అండ్ ఈ టైంలో మీకు మంచి ఇంజెక్షన్ లాగా మంచి మూవీ దింపుతామని డిసైడ్ అయిపోయినా. టీఎఫ్ఎన్ షేక్ చేద్దామని మీ మైండ్లోనే ఆగలాగా అదేంగి అని చెప్పేసి వచ్చేసిన. అండ్ మూవీ పేరు ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అండ్ ఇది యూపీఎస్సి చాలా సక్సెస్ కోసం పరితపించిపోయే వాళ్ళకి ఇది ఒక ఆరాధ్య దైవం లాంటి సినిమా. వెల్కమ్ బ్యాక్ టేబుల్ పండు. అండ్ హీర్ ఇస్ 12th సజెషన్ ఫర్ దిస్ వీకెండ్. మూవీ నేమ్ వచ్చేసరికి 12th ఫెయిల్. ఈ మూవీని అందరు చూడాలి, ఎవ్రీ వన్ చూడాలి. ఎందుకంటే ప్రతి ఫేజ్లో ఇలాంటి మూవీ ఒకటి చూడాల్సిందే. ఎందుకంటే ఒక 12th ఫెయిల్ క్యాండిడేట్ యూపీఎస్సీ ఎలా క్లియర్ చేసిండు, ఎలా ఎక్స్ట్రీమ్ పావర్టీ. నేను మా ఇల్లు కూడా చాలా చోట చూస్తాను, మా ఊళ్ళో కూడా చాలా పావర్టీ, జనాలకి చాలా పావర్టీ ఉంటుంది. అండ్ ఒక డైరెక్షన్ ఉండదు, ఒక గోల్ ఉండదు. అంటే మనసులో ఉంటుంది ఏదో చేయాలని చెప్పి, స్టిల్ ఏదో ఒకటి లాగేస్తూ ఉంటుంది. సో ఈ మూవీ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, మనకేమనిపిస్తుంది అంటే అబ్దుల్ కలాం గారు లైట్ కింద కూర్చొని కూడా సైంటిస్ట్ అయినారు కదా. సో ఇందులో ఎట్లుంటుందంటే ఆయనకు ఒకటే లైట్ ఉంటుంది, ఆ ఒక్క లైట్లోనే డైలీ 10-12 అవర్స్ చదవడం, మిగతా డే అంతా పార్ట్ టైం జాబ్ చేయడం, ఇంటికి వెళ్ళకుండా అక్కడే ఉండడం. ఒక లవ్ 12th ఫెయిల్తో కాసి నీకు లవ్ కూడా ఫెయిల్ అయింది ఫస్ట్ హాఫ్లో. అసలు ఆ బాధ ఉంటుంది, అసలు ఆ క్రియేషన్ కానీ ఆ స్టోరీ ఎట్లా రాశారో కానీ ప్రతి సీను ఒక దర్గానికి దిక్సూచిలా అనిపిస్తుంది. కానీ స్టిల్ ఆయన చాలా అంటే చాలా కఠినంగా కష్టంగా నిలబడి ఎదుర్కొని మరి పోరాడతాడు. అసలు ఆ తెగింపుకి, ఆ డామ్ గట్స్కి టేకే బాగున్నట్లు. ఆ మూవీ చూసినప్పుడు నాకు ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడే నేను మా ఫ్రెండ్స్లో ఆ టైంలో చెప్పిన మూవీ చాలా బాగుంటుందిరా అంటే ఎవరు నమ్మలేదు. తర్వాత వచ్చినప్పుడు దాన్ని కల్ట్ చేసిరు. నేను ట్రైలర్ చూసినప్పుడు కొన్ని మూవీస్ని ఎక్స్పెక్ట్ చేస్తా, అది ఆల్మోస్ట్ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అయితే. నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే అప్పుడు నాకు ఛానల్ లేకుండే, కానీ స్టిల్ ఇప్పుడు కొత్త మూవీ కాకపోయినా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి మూవీస్ ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో చదివిన చదువుకి నెక్స్ట్ 5 years రిలవెంట్ ఉంటుందో లేదో తెలియదు. జాబ్ వచ్చిన తర్వాత ఆ జాబ్ ఎన్నేళ్ళు ఉంటుందో తెలియదు. ఏ అంటారు, చాట్ జీపీటీ అంటారు, అదంటారు, ఇదంటారు. కొంచెం చూస్తామంటే గవర్నమెంట్ జాబ్స్ కూడా చాట్ జీపీటీ ఏ వచ్చేలా అనిపిస్తుంది నాకైతే. ఇక తర్వాత పెళ్ళి చేసుకుందామంటే అంటే మోస్ట్ ఏంటది ఎంకరేజ్మెంట్ కానీ ఏది ఫీమేల్ ఇంట్రాక్షన్ అసలు ఎక్కడ దొరకట్లేదు. అంటే ప్రతి దానికి కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్. అంటే ఇక పాలు పలచగా అయిపోవడం అన్నట్లు అట్లా ఉండే అంత జనాలు. సొసైటీ చాలా 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 డేంజర్ అంటాం అన్నమాట. ఇండియాలో చాలా సొసైటీ చాలా చాలా అంటే చాలా అసలు ఎవరికి నచ్చింది వాళ్ళు చేయట్లేదు. ఎవరు అంటారు ఏదో చేస్తారు అని చెప్పేసి ఏదో ఎవరి కోసం చదవడం, ఎవరి కోసం జాబ్ చేయడం ఇట్లే ఉంటుంది. ఎవరు వాళ్ళ ఓన్ ఐడియాలజీ, డెడికేషన్ ఎవరు ఫాలో అవ్వట్లేదు. అది ఫాలో అయిన రోజు మాత్రం పక్కా బాగుంటుంది లైఫ్. సో ఇక టాపిక్లోకి వస్తే ఇట్లా పెళ్ళి తర్వాత ఫైనాన్షియల్ సిచ్యువేషను, ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ ఒక్కొక్క చిన్న పిల్లలకి 1 lakh వాళ్ళ శాలరీ కూడా అంత లేవు, అంత కట్టాల్సి వస్తుంది ఫీజు. సో ఇప్పుడు అంటే బయట చాలా కష్టంగా ఉంది. సో ఇలాంటి సమయంలో ప్రతి మనిషికి ఒక గోల్ పెట్టి ముందుకు వెళ్తూనే ఉండాలి, లేకపోతే కష్టమే. ఎందుకంటే ఈ యవ్వనం అనేది 20 నుంచి 30 ఏజ్లో ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే వస్తారు పోతారు, గొడవలు అయితే, బ్రేకప్లు అయితే, ఇంట్లో నుంచి వెళ్ళి బాధలు ఉంటాయి, ఇంట్లో వాళ్ళ బాధలు ఉంటాయి, మన బాధలు ఉంటాయి. ప్రతిదీ సెల్ఫ్గా చాలా సెల్ఫ్ హీల్ కూడా చేసుకోవాలా. సెల్ఫ్లో కూడా ఇంపార్టెంట్, అన్నీ ఉండాలా. సో ఈ మూవీలో ఎవ్రీథింగ్ ఉంటుంది. అసలు ఒక అమ్మాయి మన ప్రపోజల్ రేజ్ చేసిన తర్వాత వాళ్ళని ఇలా ఇగ్నోర్ చేస్తాడు హీరో. అసలు చాలా బాగా నచ్చుతుంది నాకు ఆ సీను. అండ్ మూవీలో 12th ఫెయిల్ నుంచి యూపీఎస్సీ రావడం అనేది ఒక అచీవ్మెంట్, అది రియల్ స్టోరీయే. మూవీ పాజిటివ్ విషయానికి వస్తే అండ్ ఆ బయోగ్రఫీ, అసలు ఆ లైఫ్ని ఆ దేవుడు ఎలా రాశారు కానీ భలే రాశారు. అసలు ప్రతిదీ దరిద్రం నుంచి వెళ్ళి ఒక రేంజ్లో వెళ్తుంది. సో దాన్ని భలేగా యాక్ట్ చేశారు విక్రాంత్ గారు, చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. ఇతను మీరు తెలిసే ఉంటారు, చిన్నారి పెళ్లి కూతురు నుంచి చూస్తున్నాం మనం. అండ్ చాలా మూవీస్లో నేను చూసిన రీసెంట్గా, మంచిగా చేస్తారు యాక్టింగ్ అంటే నేను కొంతమందిని మెచ్యూర్ యాక్టింగ్ అంటే ఈయన చాలా మెచ్యూర్ న్యాచురల్ ఉంటుంది యాక్టింగ్. అండ్ పాజిటివ్స్లో ఇదొకటి, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అంటే రియల్ లైఫ్లో ఆ క్యారెక్టరేషన్ అలా ఉంది కాబట్టి మూవీ ఆ మాత్రం ఆ రేంజ్లో పండింది. ఇప్పటికీ చాలా స్ట్రగుల్ అయ్యేటోళ్ళు ఫస్ట్ మోటివేషన్ అవ్వాలంటే ఆకాశన్ నిహద్రా, 12th ఫెయిల్, మీసే మురుకు ఇలాంటి మూవీస్ చూస్తారు, జెర్సీ ఇలాంటివే చూస్తారు. అండ్ అందులో ఇది వన్ ఆఫ్ ది టాప్ బెస్ట్ అన్నమాట. భలే ఉంటుంది సినిమా, మీరు అందరూ చూసే ఉంటారు నాకు తెలుసు. మళ్ళీ రిపీట్లో పెట్టండి, మళ్ళీ చూడండి, మంచి మోటివేషన్ వస్తుంది. వీకెండ్ అంటే తిరుగుతాం, అటు వెళ్తాం కానీ గుర్తుపెట్టుకోండి లైఫ్ కూడా ఇంపార్టెంటే. అండ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఒక చంబల్ అనే ఒక స్ట్రీట్లో ఒక నార్త్ స్టేట్, అందులో ఒక 12th ఫెయిల్ అంటే ఒక 12th ఇంటర్వల్ కూడా కాపీ కొట్టి తెలుసు. నేను కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాడిని. మన గవర్నమెంట్ స్కూల్ చాలా చోట కాపీలు కొడతా ఉంటారు, నేనే కాపీ కొట్టేటండి అప్పట్లో.
అంటే కొన్ని అంటే మిడ్ ఎగ్జామ్స్ కాపీ కొట్టని కుదిరేది. సో ఆ టైంలో అక్కడ రైడ్ జరగడం, అక్కడ వాళ్ళని పట్టుకోవడం, అండ్ అక్కడ ఒక ఐపీఎస్ ఇచ్చిన సలహా తీసుకోవడం, అండ్ ఆ సలహా మేరకు ఈయన రియల్గా స్ట్రగుల్ అయ్యి ఆ 12th ఫెయిల్ నుంచి వెళ్ళి జెన్యున్గా చదవడం, జెన్యున్గా రాయడం, అండ్ ఏదో పీసీఎస్ గ్రూప్స్ కోసం వస్తాడు. అక్కడికి వచ్చి ఒక ఫ్రెండ్, ఒక బెస్ట్ ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ అసలు ఆ క్యారెక్టర్లో, ఆ మూవీలో ఆ బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా టేకే బాగుంటుంది. ఆయనకి 90% ఇచ్చేది ఘనత. సో ఇది ఒక ఫ్రెండ్ హెల్ప్ చేయడం, ఆ ఫ్రెండ్ నుంచి యూపీఎస్సీ చేయడం, ఆయన బట్టలు కూడా ఉండవు, తినడానికి తిండి ఉండదు, ఉండడానికి ప్లేస్ ఉండదు. స్టిల్ 12th ఫెయిల్ నుంచి వెళ్ళి ఆయన యూపీఎస్సీ ఎలా క్లియర్ చేసింది అనేది ఒక 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 గ్రంథం అనమాట. ఒక బుక్ రాయొచ్చు, అట్లుంటుంది సినిమా. అసలు ఇది సినిమా కదా, అబ్జల్యూట్ సినిమా అనిపిస్తుంది. ఇది సినిమా అంటే నాకు మోస్ట్ 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 ఫేవరెట్స్ మూవీ. నేను కొన్నిటిని బాగా ఫేవరెట్లో పెట్టుకుంటా. ఈ జానర్లో అయితే, ఈ మోటివేషన్ జానర్లో అయితే చాలా బాగా నచ్చింది నాకు. చాలా బాగుంటుంది సినిమా. అండ్ పర్ఫార్మెన్స్లో అయితే హీరోయిన్, ఫ్రెండ్ క్యారెక్టర్ అందరూ ఇచ్చి దంచి అవతల పడేస్తారు. మీరు చూడండి, పక్కా ఎంటర్టైన్ అవుతారు. అసలు ఎంటర్టైన్ కాదు, పక్కా మోటివేట్ అవుతారు నాకు తెలిసి. ఇది మూవీ మీరు ఒక 6 monthsకి అట్లీస్ట్ ఒక 3 monthsకి ఒకసారి చూసిండ్రు అనుకోండి, మీకు అసలు మీరు వెళ్ళే దారి ఎటు ఏంది, అసలు ఏంది మనం ఏంది, అసలు ఎందుకు మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం, మనం అసలు మన గోల్ ఏంది, మన అజెండా ఏందని మనకి ఒక గుర్తు అనమాట. మనల్ని మనం ఒక జడ్జ్ చేసుకునే ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఇలాంటి మూవీ మీరు చూడాల్సిందే. నేను ఎందుకు ఇంత చెప్తున్నా అంటే, మీరు చూసే మళ్ళీ చూడండి. ఎందుకంటే ఈ సినిమా మనిషిని చాలా ప్రభావితం చేస్తుంది, చాలా పాజిటివ్ వేలో తీసుకుపోతుంది. మనం ఈ సమాజంలో బతకాలంటే పక్క డబ్బు, పేరు, ఆస్తి, పరపతి అన్నీ ఉండాలా, అన్నీ కావాలా, ఒక లవ్డ్ పర్సన్ కూడా ఉండాలా, దాంతోపాటు ఎవ్రీథింగ్ ఉండాలా. ఇది పక్కా నేనైతే ఎమోషనల్ చెప్తున్నాను అనుకోకండి, చాలా బాగుంటుంది. చూడండి మూవీ అయితే 12th ఫెయిల్. ఇది జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అసలు ఐఎండిబిలో కూడా టాప్ రేటెడ్ అనమాట. నాకు గనక ఏం అవార్డ్స్ ఇమ్మని చెప్తే అన్ని అవార్డ్స్ 12th ఫెయిల్కి రాసి పడదొబ్బుతా, తర్వాత సంగతి. కానీ నేను కనుక అందులో అవార్డు ఇచ్చే లిస్ట్, అది కేటగిరీ బ్యూరోలో కానీ ఆ టీంలో కానీ ఉంటే పక్క దీనికి రాసి పడదొబ్బుతా. అంత బాగుంటుంది. ఎవ్రీథింగ్ క్రాఫ్ట్, ఎవ్రీథింగ్ స్క్రీన్ ప్లే, ఎవ్రీ పర్ఫార్మెన్స్ అసలు చాలా పీక్ లెవెల్లో ఉంటుంది. అండ్ హీరో వాళ్ళ ఫ్యామిలీని చూసి చాలా బాధ వేస్తుంది. అంటే అంత ఎక్స్ట్రీమ్ పవర్టీ, చాలా అంటే చాలా పవర్టీ. అసలు అమ్మో అసలు ఇది మనం తట్టుకోలేము. మూవీ చూస్తే కళ్ళల్లో నీళ్ళు రాకుండా అయితే ఉండదు, ఒక మోటివేషన్ కూడా వస్తుంది కళ్ళతో నీళ్ళతో పాటు. అండ్ దట్ వాట్ వి నీడ్, మనకు కావాల్సింది కూడా అదే కావాలా. ఎందుకంటే నా ఏజ్ 24 ఉంటుంది, ఈ 20 నుంచి 30 ఏజ్ మధ్యలో ఇలాంటి సినిమాలు చూడాల్సిందే. చూస్తేనే మనుషులకి చాలా చాలా పీక్ ఉంటుంది. మీరైతే పక్కా చూడండి. అండ్ ప్రతి సీను, ప్రతి షాటు అసలు మైండ్ కాదు కదా, ఒక గుండెల్లో కొంచెం మెల్ట్ అవుతూ ఉంటుంది. చూస్తూ ఉండండి. ఇది వీకెండ్, కానీ మనకి ఒకటి గోల్ అంటూ పెట్టుకోవాలా. ఏం గోల్ లేని వాళ్ళు బతకండి. అంటే నేను కామెడీ చేయట్లేదు, బిజినెస్ మ్యాన్ మూవీ లెక్క డైలాగ్ చెప్తున్నా, కానీ నేను అట్లా చెప్పడానికి నేను ఎవరు కానీ, నేను జస్ట్ చెప్తున్నా ఒకటి. సో గోల్ పెట్టుకోండి, వర్క్ చేయండి, అండ్ రాజయ్య కూర్చోండి, గంతే. దట్స్ ఆల్ అబౌట్ దిస్ 12th ఫెయిల్ సజెషన్. అండ్ పక్కా చూడండి, చూసిన తర్వాత ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. నా ఎలివేషన్కి మూవీ మ్యాచ్ అయిందా లేదా, అసలు ఒకవేళ మూవీ చూసిన వాళ్ళకి మ్యాచ్ అయిందా లేదా, ఇప్పుడు మూవీ చూడబోతున్న వాళ్ళకి మ్యాచ్ అవుతుందా లేదా కింద కామెంట్ చేయండి. కింద కామెంట్ తిట్టేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.